2025 జనవరి ప్రీతి అనే అమ్మాయికి సడన్గా తన బాడీలో ఉండే కోర్లన్నీ వాటంతటా అవే ఊడిపడిపోవడం స్టార్ట్ అయింది. దాంతో భయపడిన ప్రీతి వెంటనే హాస్పిటల్కి వెళ్ళింది. ఆ హాస్పిటల్లో తన చెక్ చేసిన డాక్టర్స్ వల్ల తన కోర్లు ఊడిపోవడానికి కారణం కనుక్కోలేకపోయారు. ఒకవేళ తన శరీరంలో ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అని ప్రీతి యొక్క బ్లడ్ ద్వారా కొన్ని టెస్టులు చేస్తారు. కానీ ఆ టెస్ట్ రిపోర్ట్స్ని చూసిన డాక్టర్స్కి పెద్ద షాక్. అందుకు కారణం ప్రీతి బాడీలో హై లెవెల్ కాన్సన్ట్రేషన్లో లిథియం ఉంది. ఈ లిథియం అనేది బ్యాటరీని తయారు చేయడానికి యూజ్ చేస్తారు. ఈ లిథియంని కానీ మనం తింటే బ్లడ్లో కూడా మిక్స్ అయితే తొందరగానే మన బాడీలో ఉండే ఇంటర్నల్ ఆర్గాన్స్లో హోల్ పడి దానివల్ల ఏర్పడే ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల ఈ లిథియం బాడీలో కలిసిన తర్వాత 2 గంటల్లోనే ఆ వ్యక్తి చనిపోతాడు. సో ఈ విషయమే ఇప్పుడు ప్రీతి కేసులో కూడా జరిగింది. సో ప్రీతిని కాపాడడానికి డాక్టర్స్ ప్రీతి బాడీలో ఉండే బ్లడ్ని రీప్లేస్ చేద్దామని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ ఈ ప్రాసెస్ జరుగుతున్న టైంలోనే ఎక్కువ బ్లడ్ లాస్ అయ్యి ప్రీతి చనిపోయింది. ప్రీతి యొక్క ఈ మరణం సస్పీషియస్గా ఉండడం వల్ల ఇది ఒక హత్య అని గ్రహించిన డాక్టర్స్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు. సో పోలీసులు కూడా ప్రీతి బాడీలో ఇంత లిథియం ఎలా వచ్చుంటుందని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. దానికోసం పోలీసులు ప్రీతి యొక్క హౌస్లో ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ వాళ్ళకి ఎలాంటి క్లూ దొరకలేదు. కానీ ఒక లెటర్ మాత్రం కనిపించింది. ఆ లెటర్ని చూసిన తర్వాత ఇది కన్ఫామ్గా హత్య అని పోలీసులు ఫిక్స్ అవుతారు. ఆ లెటర్లో ఏముందో తెలుసుకునే ముందు అసలు ప్రీతి బాడీలోకి ఈ లిథియం ఎలా వచ్చిందో విందాం. ఒక రాత్రి ప్రీతి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉండగా తనకి ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్లో ఈ గేమ్లోని అన్ని టాస్క్లు కంప్లీట్ చేస్తే మీకు 10 lakhs ప్రైజ్ మనీ వస్తుంది అని ఉంటుంది. ప్రీతి కూడా ఏంట్రా ఇది వింతగా ఉందని ఆ యాప్ని డౌన్లోడ్ చేస్తుంది. ఆ యాప్లో మొత్తం 5 టాస్క్లు ఉంటాయి. ప్రీతి అందులో 4 టాస్క్ని కంప్లీట్ చేసేస్తుంది. కానీ 5th టాస్క్ని చూసిన ప్రీతికి టెన్షన్ స్టార్ట్ అయింది. బికాస్ ఆ టాస్క్లో స్మాల్గా ఉండే 20 లిథియం బ్యాటరీస్ని తినాలి అని ఉంటుంది. ప్రీతి ఈ టాస్క్ని నేను చేయలేను అని చెప్తుంది. ఆ యాప్ ఓనర్ ఈ 5th టాస్క్ని కంప్లీట్ చేస్తేనే మీకు 10 lakhs ప్రైజ్ మనీ వస్తుంది అని చెప్తాడు. ప్రీతి బాగా ఆలోచించి సరే చిన్న బ్యాటరీసే కదా ఏం పెద్దగా ఎఫెక్ట్ కాదులే అని ఫిక్స్ అయ్యి ఆ 20 స్మాల్ లిథియం బ్యాటరీస్ని తింటుంది. దాని తర్వాత ప్రీతి ఆ యాప్ ఓనర్తో నేను ఈ 5 టాస్కుల్ని కంప్లీట్ చేసేసాను, నా ప్రైజ్ మనీని ఎలా సెండ్ చేస్తారు అని అడిగింది. వెంటనే తనకి మెయిల్లో ఒక రిప్లై వస్తుంది. ఆ మెయిల్లో ఒక లేడీ ఫోటో ఉంటుంది. ఆ ఫోటోని చూసిన ప్రీతికి భయంకరమైన షాక్. ఆ తర్వాత తనకి కోలు ఊడడం స్టార్ట్ అయింది. ఆ విధంగా తను ఇప్పుడు చనిపోయింది. పోలీసులకి ఇప్పుడు ప్రీతి ఇంట్లో దొరికిన ఆ లెటర్లో ఒక సెంటెన్స్ ఉంటుంది. ఆ సెంటెన్స్ ఏంటంటే లెటర్ 1 కింగ్ కోబ్రా ఈజ్ డెడ్, వెయిట్ ఫర్ సెకండ్ లెటర్ ఫ్రమ్ ద బ్లాక్ కిల్లర్. 2025 ఫిబ్రవరి ఒక ఏరియాలో ఉండే ప్రజలకి ఏదో వింత దుర్వాసన వస్తూ ఉంటుంది. స్టార్టింగ్లో దానిని ఎవరు పట్టించుకోలేదు. కానీ రోజులు పెరిగే కొద్దీ ఆ వాసన అనేది విపరీతంగా వస్తుంది. అప్పుడే ప్రజలంతా కలిసి అసలు ఈ వాసన ఎక్కడి నుండి వస్తుందబ్బా అని సెర్చ్ చేస్తారు. అప్పుడే ఒక ఇంట్లో నుండి ఈ వాసన వస్తుందని గ్రహించిన ప్రజలు వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు. పోలీసులు స్పాట్కు వచ్చి ఆ ఇంటి లోపలికి వెళ్తారు. లోపల ఒక రూమ్లో నుండే ఈ దుర్వాసన వస్తూ ఉంటుంది. పోలీసులు ఆ రూమ్ డోర్ని పగలగొట్టి లోపలికి వచ్చి చూస్తారు. అలా లోపలికి వచ్చి చూసిన పోలీసులకి పెద్ద షాక్. ఎందుకంటే లోపల వాళ్ళు చూసింది ఒక మనిషి యొక్క డెడ్ బాడీని. ఆ డెడ్ బాడీ యొక్క తల పేలి రూమ్ అంతా అక్కడక్కడ
కళ్ళు, నాలుక, పళ్ళు, చెవి ఇలా అన్నీ విడివిడిగా పడిపోయి ఉంటాయి. పోలీసులు బాడీని పోస్ట్మార్టంకి పంపించి అసలు చనిపోయిన వ్యక్తి ఎవరై ఉంటారని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అప్పుడే ఆ చనిపోయిన వ్యక్తి దివాకర్ అని తెలుస్తుంది. తను ఎలా చనిపోయి ఉంటాడని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దివాకర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుస్తుంది. దివాకర్కి బబుల్ గమ్ తినడం అంటే చాలా ఇష్టం. అయితే తను నార్మల్ బబుల్ గమ్ తింటే ఎక్కువసేపు ఆ ఫ్లేవర్ లభించదని సిట్రిక్ యాసిడ్ అనే పౌడర్లో ఆ బబుల్ గమ్ని డిప్ చేసి తినేవాడని తెలుస్తుంది. బట్ ఈ సిట్రిక్ యాసిడ్ అనేది అంత డేంజరస్ కాదు. చాలా లెమన్ అండ్ ఆరెంజ్ ఫ్రూట్స్లో కూడా ఉంటాయి. బట్ దివాకర్ చివరిసారిగా బబుల్ గమ్ని ఒక కెమికల్ పౌడర్లో డిప్ చేసి తిన్నాడని ఆ కెమికల్లో హై లెవెల్లో TNT కంటే ఎక్కువ శాతం బ్లాస్ట్ అయ్యే పౌడర్ ఉందని తెలుస్తుంది. కానీ ఆ కెమికల్ దివాకర్కి ఎలా దొరికిందో పోలీసులకి అర్థం కాలేదు. దివాకర్ మీద ఆల్రెడీ కొన్ని నెలల ముందు ఒక కేసు ఫైల్ అయ్యింది. దివాకర్ ఒక మెడికల్ షాప్ని రన్ చేస్తూ ఉండేవాడు. కానీ తన షాప్లో ఎక్స్పైర్ అయిన మెడిసిన్స్ కూడా సేల్ చేస్తుండని గవర్నమెంట్ అతని షాప్ని క్లోజ్ చేసింది. ఇప్పుడు పోలీసులు సరే తను ఎక్కడి నుంచో ఈ కెమికల్ పౌడర్ తీసుకుని వచ్చుంటాడు, అలా యాక్సిడెంట్గా తను చనిపోయి ఉంటాడని అనుకుంటారు. కానీ పోలీసులు తన రూమ్ మొత్తాన్ని సెర్చ్ చేసినప్పుడే తెలిసింది తను యాక్సిడెంటల్గా చనిపోలేదు, ఒకరు ప్లాన్ చేసి మరీ చంపారని. అది ఎలా తెలుసుకున్నారంటే ప్రీతి చనిపోయిన తర్వాత తన రూమ్లో ఒక లెటర్ దొరికింది. ఇప్పుడు అలాంటి లెటరే దివాకర్ ఇంట్లో కూడా పోలీసులకి దొరికింది. కొన్ని రోజుల క్రితం దివాకర్ ఒక రాత్రి రోడ్లో వస్తూ ఉండగా తన దగ్గరికి ఒక మాస్క్ వేసుకునే వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి దివాకర్తో, సార్ మీకు బబుల్ గమ్ని సిట్రిక్ యాసిడ్లో డిప్ చేసి తినే అలవాటు ఉంది కదా, ఒకసారి నేను తయారు చేసిన ఈ పౌడర్ని ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది, చాలాసేపు వరకు బబుల్ గమ్లో మంచి ఫ్లేవర్ లభిస్తుందని చెప్పి ఒక బాక్స్ని ఇస్తాడు. దివాకర్ కూడా ఆ బాక్స్ని తీసుకొని తన ఇంటికి వస్తాడు. దివాకర్ ఒక బబుల్ గమ్ని తీసుకొని ఆ పౌడర్లో డిప్ చేసి నోట్లో పెట్టుకొని నవలగానే ఒక్కసారిగా తన మొహం అంతా బ్లాస్ట్ అయిపోతుంది. బికాస్ ఆ పౌడర్లో TNT కంటే 4 times పవర్ ఉన్న బ్లాస్ట్ పౌడర్ మిక్స్ అయి ఉంటుంది. దాన్ని మిక్స్ చేసింది ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తే. ఆ పౌడర్నే పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు దివాకర్ ఇంట్లో కూడా దొరికిన లెటర్లో ఒక సెంటెన్స్ ఉంటుంది. ఆ సెంటెన్స్ ఏంటంటే, లెటర్ 2 చూయింగ్ గమ్ ఎడిక్టర్ ఈజ్ డెడ్, వెయిట్ ఫర్ థర్డ్ లెటర్ ఫ్రమ్ ద బ్లాక్ కిల్లర్. 2025 మార్చ్ శంకర్ అనే లాయర్ ఒక కేసు పని మీద గోవాకి వస్తాడు. తన కేసుని ఫినిష్ చేసుకొని కొంతసేపు గోవా బీచ్లో ఎంజాయ్ చేసేసి తిరిగి హైదరాబాద్ రావడానికి గోవా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కుతాడు. శంకర్ తన సీట్లో కూర్చున్నాక తనకి బాడీలో ఏదో ట్రబుల్ ఉన్న విధంగా అనిపిస్తుంది. ఫ్లైట్ టేకాఫ్ అవుతూ ఉండగా సడన్గా తనకి పెరాసిస్ వచ్చేస్తుంది. దీనిని గమనించిన ఎయిర్ హోస్టెస్ పైలట్తో వెంటనే ఫ్లైట్ని ల్యాండ్ చేయమని చెప్తారు. ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే శంకర్ని అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కి తీసుకెళ్తారు. బట్ అన్ఫార్చునేట్లీ శంకర్ని హాస్పిటల్కి తీసుకువచ్చే లోపే తను చనిపోయాడు. అసలు తను ఎలా చనిపోయి ఉంటాడని డాక్టర్స్ తన బాడీ మొత్తాన్ని చెక్ చేస్తారు. అప్పుడే డాక్టర్స్కి పెద్ద షాక్ ఎదురైంది. బికాస్ శంకర్ బాడీలో ఫుల్గా పాయిజన్ మిక్స్ అయి ఉంటుంది. అది కూడా హైలీ పాయిజన్. ఆ పాయిజన్ కేవలం పఫర్ ఫిష్లో మాత్రమే ఉంటుంది. శంకర్ గోవా బీచ్లోనే ఈ ఫిష్ని తినుంటాడని డాక్టర్స్ కన్ఫర్మ్ చేస్తారు. శంకర్ మరణం సస్పీషియస్గా ఉండడం వల్ల వెంటనే డాక్టర్స్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు. పోలీసులు వెంటనే ఆ గోవా బీచ్ మొత్తాన్ని సెర్చ్ చేస్తారు. బట్ ఎక్కడ కానీ వాళ్ళకి పఫర్ ఫిష్ని సేల్ చేస్తున్నట్లుగా కనిపించలేదు. ఈ పఫర్ ఫిష్ ఎందుకు అంత డేంజర్ అంటే ఇందులో TTX అనే న్యూరోటాక్సిన్ ఉంటుంది. కేవలం 1 mg డోస్ కూడా ఒక మనిషిని చంపేయగలదు. ఈ టాక్సిన్ ఈ పఫర్ ఫిష్లో లివర్, స్కిన్లో ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం మన బాడీలోకి వెళితే బాడీ అంతా చెమటలు రావడం స్టార్ట్ అయ్యి పెరాలసిస్ వచ్చి బ్రీతింగ్ స్టాప్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్తో
2 అవర్స్ లోపల మనిషి చనిపోతాడు. దీనికి మెడిసిన్ కూడా లేదు. వరల్డ్ వైడ్గా సుమారు ప్రతి సంవత్సరం ఈ పఫర్ ఫిష్ని తినడం వల్ల 10 నుండి 20 మంది వరకు చనిపోతున్నారు. ఈ చేప రుచికరంగా ఉన్న కొంతమంది లైసెన్స్ ఉన్న చెఫ్లు మాత్రమే దీనిని కట్ చేసి ఆ టాక్సిన్ని క్లీన్ చేసేసి కుక్ చేయాలి. పోలీసులు శంకర్ ఆ టాక్సిన్ ఉన్న పఫర్ ఫిష్ని తిని యాక్సిడెంట్గా చనిపోయి ఉంటారని అనుకుంటారు. బట్ ఆ తర్వాత తెలిసింది తనని ఒకరు ప్లాన్ చేసి చంపారని. అది ఎలా తెలుసుకున్నారంటే శంకర్ బ్యాగ్ని పోలీసులు పరిశీలించినప్పుడు అందులో వాళ్ళకి ఒక లెటర్ కనిపిస్తుంది. ఎస్, ఆ లెటర్ కూడా ప్రీతి మరియు దివాకర్ వాళ్ళ ఇంట్లో దొరికిన విధంగానే ఉంటుంది. ఖచ్చితంగా శంకర్ని చంపింది ఆ బ్లాక్ కిల్లరే అని పోలీసులు కన్ఫర్మ్ చేసుకుంటారు. శంకర్ బీచ్లో ఫుడ్ కోసం ఒక స్మాల్ షాప్కి వస్తాడు. అక్కడ ఆ బ్లాక్ కిల్లర్ మాస్క్ ధరించి శంకర్ దగ్గర ఆర్డర్ తీసుకుంటాడు. ఆ తర్వాత ఆ కిల్లర్ శంకర్కి కావాలనే ఆ టాక్సిన్ కలిగిన పఫర్ ఫిష్ని కుక్ చేసి సర్వ్ చేస్తాడు. శంకర్ ఆ ఫిష్ని పూర్తిగా తిని అక్కడి నుండి వెళ్ళిపోయాక ఆ బ్లాక్ కిల్లర్ కూడా ఆ ప్లేస్ నుండి వెళ్ళిపోతాడు. ఆ విధంగా శంకర్ ఫ్లైట్లోనే చనిపోయాడు. పోలీసులకి ఈ బ్లాక్ కిల్లర్ కేస్ హెడ్ఏక్గా మారడం స్టార్ట్ అయింది. అసలు ఆ బ్లాక్ కిల్లర్ ఎవడు, ఎందుకు వీళ్ళందరినీ చంపుతున్నాడు, ఇంకా ఎంతమందిని చంపుతాడు, అతని మోటివ్ ఏంటి, ఒకవేళ తను ఒక సైకోనా అని ఇలా డౌట్స్ రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు పోలీసులకి శంకర్ బ్యాగ్లో దొరికిన లెటర్లో ఒక సెంటెన్స్ ఉంటుంది. ఆ సెంటెన్స్ ఏంటంటే, లెటర్ 3 ఫ్లేక్ లాయర్ ఈజ్ డెడ్, వెయిట్ ఫర్ 4th లెటర్ ఫ్రమ్ ద బ్లాక్ కిల్లర్. 2025 ఏప్రిల్ ఒక రాత్రి తిరుపతిలో ఒక పోలీస్ స్టేషన్కి ఒక పేరెంట్స్ వస్తారు. వాళ్ళు పోలీసులతో, సార్ మా అబ్బాయి కిరణ్ గత 10 రోజుల నుండి కనిపించట్లేదు, ఏమయ్యాడో తెలియదు అని కంప్లైంట్ ఇస్తారు. పోలీసులకి ఒక పక్క అనుమానం స్టార్ట్ అయింది. ఒకవేళ కిరణ్కి ఆ బ్లాక్ కిల్లర్కి ఏదైనా సంబంధం ఉంటుందా అని ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడే కిరణ్ లాస్ట్ టైం ఒక హాస్పిటల్లోకి వెళ్ళాడని తన మొబైల్ని ట్రాక్ చేయడం ద్వారా తెలుస్తుంది. పోలీసులు ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ని విచారిస్తారు. కానీ ఆ డాక్టర్, లేదు సార్, ఈ అబ్బాయి ఈ హాస్పిటల్కి రాలేదు అని చెప్తాడు. ఆ డాక్టర్ పేరు సీను. పోలీసులు ఆ హాస్పిటల్ నుండి బయటికి వస్తూ ఉండగా ఆ కేసుని హ్యాండ్ ఓవర్ చేస్తున్న మాధవ్ అనే పోలీస్ ఆఫీసర్కి ఒక డౌట్ ఏర్పడుతుంది. అదేంటంటే మాధవ్ సీనుకి కిరణ్ ఫోటోని చూపించి ఈ వ్యక్తిని ఎప్పుడైనా మీ హాస్పిటల్కి వచ్చాడా అని మాత్రమే అడుగుతాడు. దానికి డాక్టర్ సీను, ఈ కిరణ్ మా హాస్పిటల్కి ఎప్పుడు రాలేదు సార్ అని చెప్తాడు. మాధవ్ ఫోటో మాత్రమే చూపిస్తే సీనుకి తన పేరు ఎలా తెలిసి ఉంటుందని మాధవ్ తిరిగి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సీరియస్గా విచారిస్తారు. అప్పుడు సీను, సార్ ఈ ఫోటోలోని వ్యక్తి నాకే కాదు చాలామందికి తెలుసు, తను ఒక ఫేమస్ యూట్యూబర్, సిటీలో ఏ క్రైమ్ జరిగినా దాని గురించి వీడియోస్ చేస్తాడు అని చెప్తాడు. కానీ మాధవ్కి ఏదో డౌట్ ఏర్పడుతుంది. మాధవ్ డాక్టర్ సీనుతో లాస్ట్ 15 డేస్గా మీ హాస్పిటల్లో ఒక సీసీటీవీ ఫుటేజ్ కావాలని అడుగుతాడు. దానికి డాక్టర్ సీను, మా హాస్పిటల్లో సీసీటీవీ కెమెరానే లేదు సార్ అని చెప్తాడు. దాంతో మాధవ్కి డౌట్ పెరుగుతుంది. మాధవ్ డాక్టర్ సీనుతో, మీ ఫోన్ని ఒకసారి ఇవ్వండి అని అడిగి తీసుకుంటాడు. అందులో కాల్ హిస్టరీ చెక్ చేస్తే కిరణ్ మిస్ అయిన అదే రోజు రాత్రి సీను కిరణ్తో 15 నిమిషాలు మాట్లాడాడు. అలాగే తన నెంబర్ కూడా సేవ్లో ఉంది. మాధవ్ సీనుతో, ఒక ఇన్వెస్టిగేషన్ ఉంది, మాతో పాటు పోలీస్ స్టేషన్కి రండి అని చెప్తాడు. దానికి డాక్టర్, లేదు సార్, ఒక ఎమర్జెన్సీ వర్క్ ఉంది అని చెప్పగా దానికి మాధవ్ సీనుతో సీరియస్గా, ఇది రిక్వెస్ట్ కాదు ఆర్డర్ అని చెప్పి సీనుని హాస్పిటల్ నుండి బయటికి తీసుకొస్తూ ఉంటారు. అప్పుడే ఒక రూమ్లో నుండి విపరీతమైన పొగ రావడం స్టార్ట్ అయింది. ఆ పొగ వీళ్ళందరినీ కప్పేసింది. ఎలాగో వాళ్ళు ఆ పొగ నుండి బయటికి వచ్చి చీపెక్తారు. కొంత దూరం వెళ్ళాక డాక్టర్ సీను అక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు. పోలీసులు తనకి ఏమై ఉంటుందని చూస్తే తనకి ముక్కులో నుండి బ్లడ్ వస్తున్న విషయం చూస్తారు. వెంటనే జీప్ని పక్కనే ఉన్న మరో హాస్పిటల్కి తీసుకొస్తారు. ఆ హాస్పిటల్లో ఉండే డాక్టర్ తనని చెక్ చేసినప్పుడు సీను చనిపోయాడని తెలుస్తుంది. ఇది విన్న పోలీసులకి పెద్ద షాక్.
అది ఎలా పాసిబుల్ డాక్టర్ అని మాధవ్ అడుగుతాడు. సీనుకి నెక్ దగ్గర ఏదో గాయం ఉన్నట్లు డాక్టర్స్ గమనిస్తారు. వెంటనే తన బాడీని పోస్ట్మార్టం చేస్తారు. అప్పుడే తన బాడీలో ఎవరో విషాస్త్ర 30 అనే పాయిజన్ని ఇంజెక్ట్ చేశారని తెలుస్తుంది. ఈ పాయిజన్ బాడీలోకి వెళితే నర్వస్ సిస్టమ్ మీద ఫాస్ట్ యాక్టింగ్ షాక్ ఇచ్చి 30 మినిట్స్ లోపు మనిషిని చంపేయగలదు. ఎస్, వీళ్ళు హాస్పిటల్ నుండి బయటికి వస్తున్నప్పుడు ఒక స్మోక్ వచ్చింది కదా, ఆ టైంలో ఆ బ్లాక్ కిల్లర్ అక్కడే ఉన్నాడు. ఆ బ్లాక్ కిల్లరే సైలెంట్గా సీను బాడీలో ఈ పాయిజన్ని ఇంజెక్ట్ చేసి ఇలా చంపేశాడు. ఇప్పుడు పోలీసులకి ఏం అర్థం కాలేదు. మాధవ్ తన జీప్ దగ్గరికి వచ్చినప్పుడు తన సీట్లో ఒక లెటర్ కనిపిస్తుంది. ఆ లెటర్లో ఒక సెంటెన్స్ ఉంటుంది. ఆ సెంటెన్స్ ఏంటంటే, లెటర్ ఫర్ క్రిమినల్ డాక్టర్ ఈజ్ డెడ్, ఫేక్ యూట్యూబర్ ఇన్ లైఫ్ అండ్ డెత్, వెయిట్ ఫర్ 5th లెటర్ ఫ్రమ్ ద బ్లాక్ కిల్లర్. 2025 మే పోలీస్ ఆఫీసర్ మాధవ్కి ఆ బ్లాక్ కిల్లర్ పంపించిన 4th లెటర్ని చూడగానే టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే అందులో ఫేక్ యూట్యూబర్ ఇన్ లైఫ్ అండ్ డెత్ అని రాసి ఉంటుంది. దాని మీనింగ్ ఫేక్ యూట్యూబర్ చావు బతుకులో ఉన్నాడు అని అర్థం. అంటే కిరణ్ ఆల్రెడీ డేంజర్లో ఉన్నాడు. వెంటనే మాధవ్ సీను యొక్క హాస్పిటల్ మొత్తాన్ని సెర్చ్ చేపిస్తాడు. కానీ తనకి ఎలాంటి క్లూ దొరకలేదు. కానీ అప్పుడే మాధవ్కి ఆ హాస్పిటల్లో సీను చేస్తున్న కొన్ని స్కామ్స్ గురించి తెలుస్తాయి. ఆ స్కామ్స్ గురించి తెలుసుకున్న అందరికీ పెద్ద షాక్. నెంబర్ 1, ఫేక్ ఆర్ అన్నెసెసరీ టెస్టెస్. పేషెంట్కి సీరియస్ ప్రాబ్లం లేకపోయినా డౌట్ క్లియర్ చేయాలని చెప్పి బ్లడ్ టెస్టెస్, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ లాంటి అన్నెసెసరీ టెస్టులు సజెషన్ చేస్తారు. దీని ద్వారా ల్యాబ్తో టైఅప్ చేసి ఆ డాక్టర్కి కమిషన్ వస్తుంది. నెంబర్ 2, మెడిసిన్ కమిషన్ స్కామ్. ఆ డాక్టర్ సీను పేషెంట్స్తో పర్టికులర్గా మీరు ఈ మెడికల్ షాప్ నుంచి మాత్రమే మెడిసిన్స్ కొనాలి అని నమ్మిస్తాడు. ఎందుకంటే ఆ షాప్ నుంచి డాక్టర్కి పర్సంటేజ్లో కమిషన్ వస్తుంది. నెంబర్ 3, ఓవర్ బిల్లింగ్. ఐసీయూలో పేషెంట్ ఉంటే ఆక్సిజన్ ఆర్ వెంటిలేటర్ ఛార్జెస్ ఉన్నప్పుడు వాటిని యూజ్ చేయకపోయినా బిల్లులో యాడ్ చేస్తున్నారు. 1 డే ఐసీయూ ఛార్జ్ అని చెప్పి ఆ పేషెంట్ యాక్చువల్లీ హాఫ్ డే ఉన్నప్పటికీ ఫుల్ ఛార్జ్ కొట్టేస్తున్నారు. నెంబర్ 4, ఇన్సూరెన్స్ ఫ్రాడ్. ఇన్సూరెన్స్ కవర్ ఉన్నప్పుడు ఆ హాస్పిటల్ బిల్ని ఆర్టిఫిషియల్గా పెంచేస్తున్నారు. 10,000 ట్రీట్మెంట్ని 1 lakh అని ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం. నెంబర్ 5, ఆర్గాన్స్ ఫ్రాడ్. ఎక్కడైనా సిటీలో బిచ్చగాళ్ళు, అనాథ శవాలు చనిపోయినా వాళ్ళని ఎవరికి తెలియకుండా ఈ హాస్పిటల్కి తీసుకొచ్చి సైలెంట్గా వాళ్ళ ఆర్గాన్స్ని రిమూవ్ చేసేసి బయట హై అమౌంట్కి సేల్ చేసేవాడు. అంతేకాదు ఆ సిటీలో ఎక్కడైనా ఒక మనిషి చనిపోతే పాతి పెట్టిన శవాన్ని ఆ రాత్రి మళ్ళీ బయటికి తీసి వాళ్ళ కిడ్నీలను దొంగతనం చేసి తిరిగి ఆ డెడ్ బాడీని అక్కడే పాతి పెట్టేసేవాడు. మిగతా ఆర్గాన్స్ అన్నీ అప్పటికే వేస్ట్ అయిపోయి ఉంటాయి. కిడ్నీలు మాత్రమే 36 గంటల వరకు యాక్టివ్లో ఉంటాయి. అందుకే ఈ సీను తన హాస్పిటల్లో సీసీటీవీ కెమెరాస్నే ఫిక్స్ చేయించలేదు. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్న గవర్నమెంట్ కోర్ట్ వెంటనే ఆ హాస్పిటల్ని కూల్చేయాలని ఆర్డర్ని పాస్ చేస్తుంది. వెంటనే ఆ హాస్పిటల్ని కూల్చేస్తారు. బట్ అప్పుడే వాళ్ళకి ఆ కూలిన హాస్పిటల్లో ఒక మనిషి డెడ్ బాడీ దొరుకుతుంది. ఇది చూసిన స్థానికులు పోలీసులకి ఇన్ఫామ్ చేస్తారు. మాధవ్ అక్కడికి వచ్చి చూస్తాడు. ఆ డెడ్ బాడీ పైన ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడే తెలిసింది ఆ డెడ్ బాడీ వేరెవరిదో కాదు, ఆ యూట్యూబర్ కిరణ్దే అని. ఎస్, ఏప్రిల్ మంత్లో కిరణ్ డాక్టర్ సీనుతో మాట్లాడడానికి ఈ హాస్పిటల్కి వస్తాడు. కిరణ్ ఒంటరిగా ఒక రూమ్లో కూర్చొని ఉండగా సైలెంట్గా ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి వచ్చి తనకి మత్తు మందిని ఇస్తాడు. ఆ తర్వాత తన బాడీని ఒక తాడు ద్వారా ఫుల్గా టైట్గా కట్టేసి ఆ హాస్పిటల్లోనే ఉండే ఏసీ టనల్లో సైలెంట్గా బందీ చేసి వెళ్ళిపోయాడు.
ఆ టన్నుల్లో కిరణ్ శబ్దం కూడా బయటికి వినిపించలేదు. అలా తను తిండి లేక చివరికి అక్కడే చనిపోతాడు. అసలు కిరణ్ సీనుతో ఏం మాట్లాడాలని ఈ హాస్పిటల్కి వచ్చాడు? ఆ బ్లాక్ కిల్లర్ ఎందుకు ఈ 5 మందిని చంపాడు? అసలు ఆ బ్లాక్ కిల్లర్ మంచోడా చెడ్డోడా మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. అలా ఇప్పుడు మాధవ్ కిరణ్ డెడ్ బాడీని తన ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్ ఓవర్ చేసేసి తిరిగి తన స్టేషన్కి వస్తాడు. అక్కడ టేబుల్ పైన ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్లో ఒక సెంటెన్స్ ఉంటుంది. ఆ సెంటెన్స్ ఏంటంటే, లెటర్ 5 ఫేక్ యూట్యూబర్ ఈజ్ డెడ్, వెయిట్ ఫర్ 6th లెటర్ ఫ్రమ్ ద బ్లాక్ కిల్లర్. 2025 జూన్ హాస్పిటల్ కూలిన టైంలో కిరణ్ డెడ్ బాడీ కనబడడంతో ఆ బ్లాక్ కిల్లర్ గురించి సిటీ అంతా వ్యాపించింది. సోషల్ మీడియాలో అంతా ఒకటే టాక్. ఎవరు ఈ బ్లాక్ కిల్లర్? ఎందుకు వీళ్ళని చంపుతున్నాడు? అతను సైకోనా లేదా అతనికి చనిపోయిన వాళ్ళకి ఏదైనా కనెక్షన్ ఉందా? ఇలా ఎక్కడ చూసినా బ్లాక్ కిల్లర్ టాపికే. దాంతో రంగంలోకి క్రైమ్ డిపార్ట్మెంట్ కూడా ల్యాండ్ అయింది. ఇంకా మళ్ళీ సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ అయ్యింది. బట్ ఆ బ్లాక్ కిల్లర్ గురించి వీళ్ళకి ఎలాంటి ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. ఇలా ఒక రాత్రి కొంతమంది ఫిషర్మెన్స్ సైలెంట్గా ఒక ఐలాండ్కి వస్తారు. వాళ్ళు ఆ ఐలాండ్లోకి వచ్చి ఒక ప్లేస్లో తవ్వడం స్టార్ట్ చేశారు. అలా తవ్వి వాళ్ళు ఒక మనీ చీస్ట్ బాక్స్ని బయటికి తీస్తారు. వాళ్ళందరి మొహం సంతోషంలో మునిగిపోయింది. వాళ్ళు ఆ బాక్స్ని ఓపెన్ చేయడానికి చూస్తారు. బట్ వాళ్ళ దగ్గర ఉన్న టూల్స్ ద్వారా ఆ బాక్స్ని ఓపెన్ చేయడం కుదరలేదు. అప్పుడు వాళ్ళు సరే మనం ఒడ్డుకు వెళ్ళిన తర్వాత ఈ బాక్స్ని ఓపెన్ చేసుకుందాంలే అని ఆ బాక్స్ని వాళ్ళ బాట్లో వేసుకొని తిరిగి సముద్రంలోకి వస్తూ ఉంటారు. అప్పుడే వీళ్ళని కొంతమంది కోస్టల్ గార్డ్స్ అడ్డుకుంటారు. ఆ కోస్టల్ గార్డ్స్ వీళ్ళతో ఈ టైంలో మీకు ఫిషింగ్ అలో లేదు కదా, మరి ఎందుకు ఇక్కడ ఉన్నారు అని అడుగుతారు. అప్పుడు ఫిషర్మెన్స్, సార్ మా మోటార్ రిపేర్ అయింది, దానిని సరి చేసుకొని వచ్చేలోపు టైం అయిపోయింది అని చెప్తారు. అప్పుడే ఆ కోస్టల్ గార్డ్స్ వీళ్ళ బోట్లో ఉన్న ఆ చీస్ట్ బాక్స్ని చూసి ఏంటది అని అడుగుతారు. దానికి వాళ్ళు, సార్ అది ఏదో బాక్స్ లాగా ఉంది, మాకు వలలో చిక్కుంది అని చెప్తారు. కానీ ఆ కోస్టల్ గార్డ్స్కి ఏదో అనుమానం స్టార్ట్ అవుతుంది. సరే ఆ బాక్స్ని ఓపెన్ చేయండి అని చెప్తారు. ఫిషర్మెన్స్కి టెన్షన్ పెరగడం స్టార్ట్ అయింది. మళ్ళీ ఆ బాక్స్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఆ బాక్స్ ఓపెన్ అవ్వదు. ఇంకా కోస్టల్ గార్డ్స్ వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ ద్వారా ఆ బాక్స్ని ఓపెన్ చేస్తారు. కానీ ఆ బాక్స్ని ఓపెన్ చేసి చూసిన వీళ్ళకి పెద్ద షాక్. ఎందుకంటే ఆ బాక్స్ లోపల వీళ్ళు చూసింది ముక్కలు ముక్కలుగా నరికి ప్లాస్టిక్ కవర్స్లో ఉన్న ఒక మనిషి యొక్క శరీర భాగాలని. ఎస్, ఇంకా కోస్టల్ గార్డ్స్ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. పోలీసులు వాళ్ళ స్టైల్లో ఆ ఫిషర్మెన్స్ని విచారిస్తారు. అప్పుడే ఆ ఫిషర్మెన్స్ ఆ ఐలాండ్కి ఎందుకు వచ్చారో చెప్తారు. 2 రోజుల ముందు వీళ్ళందరూ వేటకు వెళ్ళడానికి సముద్రం ఒడ్డున వాళ్ళని రెడీ చేసుకుంటూ ఉండగా వీళ్ళ దగ్గరికి ఒక మాస్క్ ధరించిన వ్యక్తి వచ్చి, అన్న నేను ఒక టీవీకి వెళ్ళాలి, అక్కడ నాది ఒక ముఖ్యమైన వస్తువు ఉంది, నన్ను అక్కడికి తీసుకెళ్తారా అని అడుగుతారు. దానికి వాళ్ళు కుదరదు అని చెప్తారు. అప్పుడు ఆ మాస్క్ వ్యక్తి వీళ్ళకి ఒక మ్యాప్ని ఇచ్చి, అన్న ఈ మ్యాప్ మీ జీవితాలు మారుస్తుంది. ప్రాచీన కాలంలో సముద్రపు దొంగలు వాళ్ళు దాచుకున్న బంగారాన్ని ఒక బాక్స్లో పెట్టి ఒక దీవిలో ఒక చోట దాచిపెట్టారు. వాళ్ళు దాచిన ప్లేస్ అనేది ఈ మ్యాప్లో ఉంది. మీరు నన్ను తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు, ఈ మ్యాప్ని వెతుక్కుంటూ వెళ్ళండి, మీకు ఖచ్చితంగా బంగారం దొరుకుతుంది అని చెప్పి ఆ మ్యాప్ని వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఆ ఫిషర్మెన్స్ ఇది ఒకవేళ నిజమైన మ్యాపే అయి ఉంటుందేమో అని అలా 2 రోజుల తర్వాత ఈ రాత్రి ఆ ఐలాండ్కి ఆ మ్యాప్ ద్వారా వచ్చి ఆ బాక్స్ని కనుక్కున్నారని పోలీసులకి చెప్తారు. ఇప్పుడు ఆ బాక్స్ లోపల ఉన్న బాడీ పార్ట్స్ని పరిశీలించినప్పుడు ఆ బాడీ ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఓనర్ విజయ్ది అని తెలుస్తుంది. చాలా నెలల క్రితం తనకి ఒక బ్యాటరీ కంపెనీ ఉండేది. బట్ ఆ కంపెనీ నుండి ఎక్కువ పొల్యూషన్ వస్తుందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు ఆ కంపెనీని క్లోజ్ చేస్తారు. ఈ విజయ్ని చంపింది కూడా వేరెవ్వరో కాదు,
ఆ బ్లాక్ కిల్లరే. ఎస్, ఆ బ్లాక్ కిల్లర్ విజయ్ని కిడ్నాప్ చేసి ఈ ఐలాండ్లోకి తీసుకొచ్చి తనని ముక్కలు ముక్కలుగా నరికి చంపి తన బాడీ పార్ట్స్ని ఇలా బాక్స్లో ప్యాక్ చేశాడు. ఆ ఫిషర్మ్యాన్స్కి మ్యాప్ని ఇచ్చింది కూడా ఈ బ్లాక్ కిల్లరే. ఈ విషయం పోలీసులకి ఎలా తెలిసిందంటే ఆ బాక్స్లో ఒక ప్లాస్టిక్ కవర్లో ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్లో ఒక సెంటెన్స్ ఉంటుంది. ఆ సెంటెన్స్ ఏంటంటే, లెటర్ 6, పొల్యూషన్ క్రియేటర్ ఈస్ డెడ్, వెయిట్ ఫర్ 7th లెటర్ ఫ్రమ్ ద బ్లాక్ కిల్లర్. 2025 జూలై. ఒక వ్యక్తి చాలా తక్కువ ధరకి ఫర్నిచర్స్ని అమ్ముతూ ఉంటాడు. ఇది చూసిన జనం అతని దగ్గరికి వచ్చి అక్కడుండే ఫర్నిచర్స్ అన్నిటిని కొనుక్కొని తీసుకెళ్తారు. అప్పుడే ఒక డాడీ తన కూతురు కోసం పియానో తీసుకెళ్దామని ఆ వ్యక్తి దగ్గర ఉండే పియానోని కొని దాన్ని తన ఇంటికి తీసుకెళ్ళి తన కూతురికి ఇస్తాడు. ఇంకా తన కూతురు ఆ పియానోతో మ్యూజిక్ ప్లే చేయడం నేర్చుకుంటూ ఉంటుంది. ఇలా 2 రోజుల తర్వాత ఆ ఇంట్లో ఏదో వింత దుర్వాసన రావడం స్టార్ట్ అయింది. ఈ వాసన ఏంట్రా ఇంత దారుణంగా ఉందని ఆ డాడీ, తన వైఫ్, తన కూతురికి ఒకటే డౌట్. సరే, ఇంట్లో ఎక్కడైనా ఎలుక చనిపోయి ఉంటుందేమో అని అనుకుంటూ దానిని పెద్దగా పట్టించుకోలేదు. ఇలా మరో 2 రోజుల తర్వాత ఆ దుర్వాసన విపరీతంగా రావడం స్టార్ట్ అయింది. కానీ ఈసారి ఆ వాసన ఆ పియానో నుండే వస్తుందని ఆ డాడీ కనిపెట్టాడు. ఆ డాడీ ఆ పియానో దగ్గరికి వచ్చి దానిపైన నొక్కగానే ఆ పియానో నుండి రక్తం రావడం స్టార్ట్ అయింది. ఏంట్రా ఎక్కడి నుండి ఈ బ్లడ్ వస్తుందని ఆ డాడీ ఆ పియానో లోపల భాగాన్ని చెక్ చేస్తాడు. కానీ అలా చెక్ చేసిన ఆ డాడీకి పెద్ద షాక్. ఎందుకంటే ఆ లోపల తను చూసింది ఒక మనిషి యొక్క చేతిని. ఎస్, ఆ వ్యక్తి వెంటనే ఈ విషయం పోలీసులకి ఇన్ఫామ్ చేస్తాడు. పోలీసులు వెంటనే తన ఇంటికి వచ్చి ఆ పియానోని, ఆ చేతిని ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. పోలీసులు తిరిగి పోలీస్ స్టేషన్కి వచ్చాక వాళ్ళకి మరో కాల్ వస్తుంది. ఆ కాల్ చేసిన పర్సన్, సార్ మేము ఒక సోఫాని కొన్నాము, కానీ అందులో మాకు ఒక మనిషి కాలు దొరికింది అని చెప్తారు. ఇంకొంతసేపు తర్వాత మరో పర్సన్ కాల్ చేసి, సార్ మేము ఒక టెడ్డీ బియర్ డాల్ని కొన్నాం, కానీ ఆ డాల్ లోపల ఒక మనిషి చెయ్యి దొరికింది అని చెప్తారు. పోలీసులకి టెన్షన్ రావడం స్టార్ట్ అయింది. పోలీసులు వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్తారు. అప్పుడు పోలీస్ స్టేషన్కి 10 మంది వరకు వస్తారు. పోలీసులు వాళ్ళతో మీరు ఈ వస్తువులని ఎక్కడ కొన్నారు అని అడిగారు. అప్పుడు వాళ్ళంతా, సార్ మేము ఈ వస్తువులని 1 వీక్ బ్యాక్ ఒక వ్యక్తి రోడ్లో సేల్ చేస్తూ ఉండగా కొన్నాం అని చెప్తారు. పోలీసులు ఆ ఏరియాలో సీసీటీవీ కెమెరా ఉందేమో అని చెక్ చేస్తారు. బట్ ఆ ఏరియాలో సీసీటీవీ కెమెరానే లేదు. ఇంకా పోలీసులు వాళ్ళకు దొరికిన అన్ని బాడీ పార్ట్స్ని కలెక్ట్ చేసి చనిపోయిన వ్యక్తి ఎవరై ఉంటారని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. కొన్ని రోజుల ముందు ఒక అర్ధరాత్రి ఒక రైల్వే స్టేషన్లో విక్కీ అనే టీటీఆర్ ఉంటాడు. తను ఆ స్టేషన్లో ఉన్న ట్రైన్ని చెక్ చేసుకుంటూ లాస్ట్ బోగి వరకు వెళుతూ ఉంటాడు. ఆ టైంలో ఆ స్టేషన్లో ఒక టికెట్ కౌంటర్ పర్సన్, ఒక ఆర్పిఎఫ్ మాత్రమే ఉన్నారు. విక్కీ లాస్ట్ బోగికి వస్తాడు. అక్కడ డోర్ కొంచెం ఓపెన్లో ఉంటుంది. అప్పుడు విక్కీ, సార్ లోపల ఎవరైనా ఉన్నారా అని అడిచాడు. లోపల నుండి ఒక చిన్న సౌండ్ వినిపిస్తుంది. విక్కీ లోపలికి వచ్చి చూస్తాడు. బోగి ఎంత ఖాళీగా ఉంది. అయితే దానికి ఒక సీట్లో ఒక లెటర్ కనిపిస్తుంది. విక్కీ ఆ లెటర్ని తీసుకొని చూస్తాడు. అందులో ఒక సెంటెన్స్ ఉంటుంది. ఆ సెంటెన్స్ని చదవగానే విక్కీకి టెన్షన్ పెరిగిపోయింది. ఇంతలో తనకి వెనుక నుండి ఒక శబ్దం వినిపించి తిరిగి చూస్తాడు. అక్కడ ఒక వ్యక్తి డెవిల్ మాస్క్ ధరించి చేతిలో ఒక ఇంజెక్షన్ పట్టుకొని ఉంటాడు. ఆ పర్సన్ ఇంజెక్షన్ని విక్కీకి ఇంజెక్ట్ చేయగానే తను రోతప్పి పడిపోతాడు. ఆ తర్వాత ఆ డెవిల్ మాస్క్ పర్సన్ తనని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు. అంటే కిడ్నాప్ చేస్తాడు. విక్కీ ఆ లెటర్లో చూసిన సెంటెన్స్ ఏంటంటే, మీనుని రేప్ చేసి చంపిన నీకు ఇదే చివరి రోజు, ఫ్రమ్ ద బ్లాక్ కిల్లర్. 2025
ఆగస్ట్ పోలీసులు ఆ ప్రజలు తెచ్చిన బాడీ పార్ట్స్ని కలిపిన తర్వాత చనిపోయింది విక్కీ అనే టీటీఆర్ అని పోలీసులు కనిపెడతారు. ఎస్, ఆ డెవిల్ మాస్క్ ధరించిన బ్లాక్ కిల్లరే ఆ టీటీఆర్కి ఆ రాత్రి మొత్తం మందిని ఇంజెక్ట్ చేసి తనని అక్కడి నుండి కిడ్నాప్ చేసి ఒక ప్లేస్కి తీసుకెళ్ళి తన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఇలా ఒక్కొక్క ఫర్నిచర్లో ఒక్కొక్క బాడీ పార్ట్ని ఫిక్స్ చేసి ఆ ఫర్నిచర్స్ని ఇలా ప్రజలకి సేల్ చేశాడు. అయితే ఈసారి ఆ బ్లాక్ కిల్లర్ పోలీసులకి ఒక ఛాలెంజ్ విసిరాడు. ఒక వ్యక్తికి బాడీ పార్ట్తో పాటు ఒక లెటర్ కనిపిస్తుంది. ఆ లెటర్ని పోలీసులు చదివినప్పుడు అందులో నేను ఇప్పటి వరకు 7 మందిని చంపాను, కానీ మీ వల్ల నన్ను పట్టుకోవడం కుదరలేదు. అయితే ఈసారి మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. నెక్స్ట్ నేను చంపబోయేది ఫేమస్ డాక్టర్ అయిన ప్రతాప్ని అని రాసి ఉంటుంది. అసలు ఎవరు ఈ ప్రతాప్? ప్రతాప్ ద ఫేమస్ రిచెస్ట్ డాక్టర్ ఇన్ ఇండియా. ఈ వ్యక్తికి ఇండియాలోనే కాదు ఫారెన్ కంట్రీస్లో కూడా హాస్పిటల్స్ ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం తను ఒక ఆర్టిఫిషియల్ హార్ట్ని సృష్టించాడు. దాంతో తన స్టేటస్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా పోలీసులు వెంటనే ఈ బ్లాక్ కిల్లర్ గురించి ప్రతాప్కి ఇన్ఫామ్ చేస్తారు. ప్రతాప్ అమెరికా నుండి కాశ్మీర్కి వస్తాడు. తను తన హౌస్లోనే ఉంటాడు. తన ఇంటి బయట హై సెక్యూరిటీ ఉంటుంది. లోపల ఉన్న ప్రతాప్కి ఒకటే డౌట్, అసలు ఈ బ్లాక్ కిల్లర్ ఎవడు? వాడికి నాకు ఏంటి సంబంధం? ఎందుకు నన్ను చంపాలనుకున్నాడు అని. బయట మాధవ్తో పాటు చాలామంది ఆ బ్లాక్ కిల్లర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందరి ఫోకస్ ఆ బ్లాక్ కిల్లర్ పైనే ఉంది. అప్పుడే మాధవ్కి దూరంలో ఏదో వస్తువు తన వైపు వస్తున్నట్లుగా కనిపించింది. మాధవ్ అదేంటని చూస్తాడు. అక్కడ ఒక కప్ప ఒక లెటర్ని తీసుకొని వస్తూ ఉంటుంది. ఆ కప్ప మాధవ్ దగ్గరికి వస్తుంది. మాధవ్ ఆ కప్ప దగ్గర ఉన్న లెటర్ని చూస్తాడు. ఆ లెటర్ కవర్ పైన ఈ లెటర్ని ప్రతాప్కి చూపించు అని రాసి ఉంటుంది. మాధవ్ ఆ లెటర్ని తీసుకెళ్ళి ప్రతాప్కి ఇస్తాడు. ప్రతాప్ ఆ లెటర్ని తీసుకొని మాధవ్ని వెళ్ళిపోమంటాడు. ప్రతాప్ అంతగా ఆ లెటర్లో ఏముందని ఆ లెటర్ని ఓపెన్ చేసి చదువుతాడు. కానీ ఆ లెటర్లో ఉన్న విషయం చదివిన ప్రతాప్కి పెద్ద షాక్. ఆ లెటర్లో మీను హాట్ ప్రాజెక్ట్ని దొంగలించిన నీకు ఇదే చివరి రోజు ఫ్రమ్ ద బ్లాక్ కిల్లర్ అని రాసి ఉంటుంది. ఇంకా ప్రతాప్ వెంటనే మాధవ్కి ఆ బ్లాక్ కిల్లర్ ఇక్కడే ఎక్కడో ఉన్నాడు, వెంటనే సెర్చ్ చేయండి, అతను నాకు ప్రాణాలతో కావాలి అని ఇన్ఫామ్ చేస్తాడు. ఇక పోలీసులు ఆ ప్లేస్ మొత్తాన్ని సెర్చ్ చేస్తారు. మాధవ్కి ఏదో డౌట్ ఏర్పడి ఆ ఫ్రాగ్ని చూస్తాడు. ఆ ఫ్రాగ్ని బాగా పరిశీలించిన తర్వాత మాధవ్కి ప్రతాప్ డేంజర్లో ఉన్నాడని తెలిసి తిరిగి ప్రతాప్ రూమ్కి వేగంగా పరిగెత్తాడు. మాధవ్ ప్రతాప్ దగ్గరికి రాగానే ప్రతాప్ ఫ్లోర్ పైన పడిపోయి ఉన్నాడు. వెంటనే మాధవ్ తనని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. బట్ అప్పటికే ప్రతాప్ చనిపోయాడు. ఎస్, మాధవ్ ఆ ఫ్రాగ్ని చూసినప్పుడు తనకి తెలిసింది అది నార్మల్ ఫ్రాగ్ కాదు, అది ఒక గోల్డెన్ పాయిజన్ డాట్ ఫ్రాగ్ అని. ఆ పాయిజన్ ఆ కిల్లర్ పంపించిన లెటర్లో ఫుల్గా ఉండింది. మాధవ్ ఆ లెటర్ని టచ్ చేసినప్పుడు తన చేతికి గ్లౌస్ ఉండింది. బట్ ప్రతాప్ ఆ లెటర్ని తీసుకునేటప్పుడు తన చేతికి ఆ గ్లౌస్ లేని దానివల్ల ఆ పాయిజన్ ప్రతాప్ బాడీలోకి ఎంటర్ అయిపోయింది. ఈ ఫ్రాగ్ పాయిజన్ అనేది చాలా డేంజరస్. దానిని మనం టచ్ చేసిన చాలు నరాల ద్వారా పాయిజన్ బాడీలోకి ఎంటర్ అయ్యి బ్రీతింగ్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, బాడీ మొత్తం లాక్ అయ్యి 10 minutes లోపు ఆ మనిషి చనిపోతాడు. సేమ్ ఈ విధంగానే ఇప్పుడు ప్రతాప్ కూడా ఆ పాయిజన్ వల్ల చనిపోయాడు. పోలీసులకి ఆ మంచులో మరో దగ్గర మరో లెటర్ కనిపిస్తుంది. మాధవ్ ఆ లెటర్ని చదువుతాడు. ఆ లెటర్లో, సార్, నేను చంపాలనుకున్న 8 మందిని చంపేశాను. వాళ్ళ వల్ల నాకు అన్యాయం జరిగింది. అది ఎలానో మీకు మరో లెటర్ ద్వారా తెలియపరుస్తాను. ఫ్రమ్ ద బ్లాక్ కిల్లర్. 2025 సెప్టెంబర్ రాత్రి టైం 11:40. మాధవ్ పోలీస్ స్టేషన్లో కూర్చొని అసలు ఈ మీను ఎవరు, ఈ 8 మంది మీనుని ఏం చేశారని ఆ బ్లాక్ కిల్లర్ వీళ్ళని చంపాడు, అసలు
బ్లాక్ కిల్లర్కి మీనుకి ఏంటి సంబంధం ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే సడన్గా ఆ స్టేషన్లో పవర్ కట్ అవుతుంది. ఒక 2 నిమిషాల తర్వాత తిరిగి మళ్ళీ పవర్ వస్తుంది. అప్పుడే మాధవ్కి తన టేబుల్ పైన ఒక లెటర్ కనిపిస్తుంది. ఎస్, పవర్ కట్ చేసింది ఆ బ్లాక్ కిల్లరే. తానే ఆ 2 నిమిషాల్లో ఆ లెటర్ని అక్కడ పెట్టేసి సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ లెటర్ని చదివిన మాధవ్కి పెద్ద షాక్. ఎందుకంటే అందులో ఈ 8 మందికి మీనుకి ఉన్న సంబంధం గురించి రాసి ఉంటుంది. మీను తను ఒక మెడికల్ కాలేజీలో స్టూడెంట్. తను చాలా అందంగా, చురుగ్గా, హెల్పింగ్ మైండ్తో ఉండేది. తనకి అన్యాయం అంటే అసలు నచ్చదు. ఇలా తను ఒకసారి మెడికల్ క్యాంప్ కోసం ఒక విలేజ్కి వస్తుంది. ఆ విలేజ్లో చాలామందికి బాడీలో హై లెవెల్లో లెడ్ ఉన్న విషయం మీను గ్రహిస్తుంది. ఈ లెడ్ కెమికల్ ఎంత డేంజరో మనందరికీ బాగా తెలుసు. అయితే ఈ లెడ్ వీళ్ళ బాడీలోకి ఎలా వచ్చుంటుందని మీను ఆ విలేజ్ మొత్తం తిరిగి రీసెర్చ్ చేస్తుంది. అప్పుడే ఒక బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుండే ఈ లెడ్ వస్తుందని మీను కనిపెట్టింది. ఎస్, ఆ కంపెనీలో బ్యాటరీ రెడీ చేయడానికి లెడ్ని యూజ్ చేస్తారు. ఆ లెడ్ వాటర్లో మిక్స్ అయ్యి ఆ వాటరే ఈ విలేజ్ పీపుల్స్ తాగే వాటర్లో కలుస్తున్నాయి. ఆ వాటర్ని వీళ్ళు తాగడం వల్లే వీళ్ళ బాడీలో లెడ్ మిక్స్ అయింది. మీను ఈ విషయం వెంటనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు రీసెర్చ్ చేసినప్పుడు ఆ కంపెనీ ద్వారానే లెడ్ వస్తుందని తెలుసుకొని ఆ కంపెనీని పర్మనెంట్గా క్లోజ్ చేస్తారు. ఆ కంపెనీ వేరెవరితో కాదు, లెటర్ 6లో ఆ బ్లాక్ కిల్లర్ చంపిన విజయ్ అనే వ్యక్తిదే. దాంతో విజయ్ మీనుపై రివెంజ్ తీసుకోవాలని ఒక మంచి టైం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలా మరో కొన్ని నెలల తర్వాత మీను మెడిసిన్ కోసం ఒక మెడికల్ షాప్కి వెళ్తుంది. కానీ ఆ షాప్ పర్సన్ ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్స్ను కూడా సేల్ చేస్తున్నాడని తనపైన కూడా కేసు వేస్తుంది. దాంతో గవర్నమెంట్ తన షాప్ని సీల్ చేస్తుంది. ఆ షాప్ ఓనర్ వేరెవరో కాదు, లెటర్ 2లో చనిపోయిన దివాకర్దే. దాంతో దివాకర్ కూడా మీనుపై రివెంజ్ తీసుకోవాలని ఒక మంచి టైం కోసం చూస్తూ ఉంటాడు. ఇలా మరో కొన్ని నెలల తర్వాత మీనుకి లోకేష్ అనే అబ్బాయి ప్రపోజ్ చేస్తాడు. మీను కూడా తన ప్రపోజ్ని యాక్సెప్ట్ చేస్తుంది. బికాస్ వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుండి మంచి ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్షిప్ లవ్గా మారింది. అయితే లోకేష్ని ఆల్రెడీ ప్రీతి అనే అమ్మాయి చాలా డీప్గా లవ్ చేస్తుంది. ప్రీతి లోకేష్కి ప్రపోజ్ చేసినప్పుడు లోకేష్ తన ప్రపోజ్ని రిజెక్ట్ చేస్తాడు. అందుకు కారణం లోకేష్కి మీను అంటే ప్రేమ కాబట్టి. తన లవ్ ఫెయిల్యూర్కి కారణం మీనునే అని ప్రీతి విపరీతమైన కోపంతో ఉంటుంది. మీనుని ఏదో ఒకటి చేసి తన లవర్ని దక్కించుకోవాలని ప్రీతి ఒక మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇలా మరి కొన్ని నెలల తర్వాత మీను ఎంతో కష్టంతో ఒక ఆర్టిఫిషియల్ హార్ట్ని సృష్టిస్తుంది. ఆ హార్ట్ చాలామంది హార్ట్ పేషెంట్స్కి బాగా యూజ్ అవుతుంది. మీను ఆ హార్ట్ని సృష్టించడానికి కారణం వాళ్ళ అమ్మగారు హార్ట్ ప్రాబ్లం వల్ల చనిపోతారు. ఇంకెవ్వరు హార్ట్ ప్రాబ్లం వల్ల చనిపోకూడదని తను ఆ హార్ట్ని సృష్టించింది. అయితే అప్పుడే ఈ ప్రతాప్ అనే వ్యక్తి ఎంటర్ అయ్యాడు. తను ఆల్రెడీ ఒక పెద్ద డాక్టర్. తను మీనుతో ఆ హార్ట్ని దాన్ని రెడీ చేసే ఫార్ములాని నాకు అమ్మేయమంటాడు. కానీ మీను దీనిని సృష్టించింది పేద ప్రజల కోసం, నువ్వు ఖచ్చితంగా దీని ద్వారా డబ్బులు సంపాదించుకుంటావు అని తన ఆఫర్ని రిజెక్ట్ చేస్తుంది. వన్స్ మీను యొక్క ఈ హార్ట్ ప్రాజెక్ట్కి కానీ పర్మిషన్ లభిస్తే తన స్టేటస్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది జరగకుండా ఉండాలని ఈ ప్రతాప్ మీనుని చంపేయాలని డిసైడ్ అవుతాడు. దానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా వేస్తాడు. ఆల్రెడీ మీను పైన రివెంజ్ కోసం
ప్రీతి, దివాకర్, విజయ్ ఉన్నారని తెలుసుకొని ప్రతాప్ వాళ్ళతో ఒక మీటింగ్ని అరేంజ్ చేసుకుంటాడు. వీళ్ళంతా కలిసి మీనుని చంపాలని డిసైడ్ అయ్యి ఒక స్కెచ్ వేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది క్లైమాక్స్ లెటర్లో చూద్దాం. 2025 అక్టోబర్. మీను ఫెస్టివల్ సెలబ్రేషన్స్ కోసం తన ఊరికి వెళ్ళడానికి ఒక ట్రైన్ ఎక్కుతుంది. ఆ రోజు తేదీ 2023 అక్టోబర్ 31. మీను ఎస్ఎల్ బోగిలో కూర్చుంటుంది. అప్పుడే విక్కీ అనే టీటీఆర్ టికెట్ చెకింగ్ కోసం మీను దగ్గరికి వస్తాడు. విక్కీ మీనుతో, మేడం ఏసీ ఫస్ట్ క్లాస్లో ఒక సీట్ ఖాళీగా ఉంది, మీరు అక్కడికి షిఫ్ట్ అవుతారా అని అడుగుతాడు. మీను కూడా సరే ఫస్ట్ క్లాస్ బాగుంటుంది అని ఫస్ట్ క్లాస్ ఏసీ బోగి ఎక్కుతుంది. కొంతసేపు తర్వాత ట్రైన్ మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. అప్పుడే మీను దగ్గరికి ప్రీతి వస్తుంది. ప్రీతి మీనుని మాటల్లో ఉంచుతుంది. ఇంతలో వెనుక నుండి యూట్యూబర్ అయిన కిరణ్ మీనుకి ఒక మత్తు మందిని ఇంజెక్ట్ చేసేస్తాడు. దాంతో మీను మైకంలోకి వెళ్ళిపోతుంది. ఈ కిరణ్ వేరెవరో కాదు, ప్రీతి వాళ్ళ సొంత తమ్ముడే. ఆ తర్వాత ఆ భోగిలోనే ఉన్న ఈ టీటీఆర్ విక్కీ, ఈ యూట్యూబర్ కిరణ్, కెమికల్ ఫ్యాక్టరీ విజయ్, మెడికల్ షాప్ దివాకర్ వీళ్ళంతా కలిసి మీనుని ఆ భోగిలోనే రేప్ చేసి తనని గొంతు నొక్కి చంపేస్తారు. ఆ తర్వాత తన డెడ్ బాడీని ఒక బ్రిడ్జ్ పై నుండి కిందకి పడేస్తారు. మరుసటి రోజు మీను డెడ్ బాడీని పోలీసులు కనిపెడతారు. మీను వాళ్ళ ఫాదర్ అండ్ బ్రదర్స్ తను చనిపోలేదు, ఎవరో కావాలని చంపేసి ఉంటారని కోర్టులో కేసు వేస్తారు. అప్పుడే ప్రతాప్ మరో మాస్టర్ ప్లాన్ వేస్తాడు. తానే ఒక లాయర్ అయిన శంకర్ని, ఒక డాక్టర్ అయిన సీనుని తన తరపు నుండి కేసులో హాజరుపరుస్తాడు. లాయర్ అయిన శంకర్ మీనుపై ఒక ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తాడు. మీను ఒక డ్రగ్ అడిక్ట్ అని, తను ట్రైన్లో డ్రగ్స్ తీసుకొని వాష్రూమ్కి వెళ్తూ ఉండగా మత్తు వల్ల ఆ ట్రైన్లో నుండి బ్రిడ్జ్ ద్వారా కింద పడి చనిపోయిందని చెప్తాడు. జడ్జు తను డ్రగ్స్ తీసుకుందని ప్రూఫ్ ఏంటి అని అడిగినప్పుడు టీటీఆర్ విక్కీ ఇలా చెప్తాడు, సార్ నేను ఆమె బ్యాగ్లో డ్రగ్స్ని చూశాను, అప్పటికే తను మత్తులో ఉంది, నేను ఆర్పిఎఫ్ని తీసుకొచ్చేలోపు తను ఇలా కింద పడిపోయింది అని చెప్తాడు. అప్పుడు లాయర్ శంకర్ మీను బాడీని పోస్ట్మార్టం చేసిన డాక్టర్ సీనుని పిలిపించి తన పోస్ట్మార్టం రిపోర్ట్స్ గురించి జడ్జికి చెప్పమంటాడు. అప్పుడు డాక్టర్ సీను, సార్ నేను మీను బాడీని పోస్ట్మార్టం చేశాను, తన బాడీలో డ్రగ్స్ ఉన్నాయని ఒక ఫేక్ రిపోర్ట్స్ని జడ్జికి చూపిస్తాడు. ఆ తర్వాత జడ్జ్ మీను డ్రగ్స్ తీసుకోవడం వల్లే చనిపోయిందని చెప్పి ఆ కేస్ని క్లోజ్ చేస్తాడు. ఈ అవమానం తట్టుకోలేక మీను ఫాదర్ అండ్ బ్రదర్స్ ఫారెన్కి వెళ్ళిపోతారు. లోకేష్ కూడా మీనుని మర్చిపోయి వేరే లైఫ్ని స్టార్ట్ చేసేస్తాడు. ఇంకా ప్రతాప్ తను అనుకున్నట్లే మీను యొక్క హార్ట్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫార్ములాని దొంగలించి దాని ద్వారా తన స్టేటస్ని పెంచుకుంటాడు. ప్రతాప్ టీటీఆర్ విక్కీకి, డాక్టర్ సీనుకి, లాయర్ శంకర్కి మనీని ఇచ్చి ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ని మీనుపై స్ప్రెడ్ చేయించాడు. ఆల్రెడీ పగతో ఉన్న ప్రీతి, దివాకర్, విజయ్, కిరణ్ వీళ్ళు ప్రతాప్తో జాయింట్ అవుతారు. అలా ఈ 8 మంది కలిసి మీనుని అన్యాయంగా చంపేశారు. అయితే ఇప్పుడు వీళ్ళందరినీ చంపింది ఎవరు? మీను వాళ్ళ ఫాదర్ అండ్ బ్రదర్స్ ఫారెన్కి వెళ్ళిపోయారు. తన లవర్ లోకేష్ వేరే సిటీలో ఉన్నాడు. మరి ఎవరు మీనుని చంపిన ఈ 8 మందిని చంపింది? అసలు ఆ వ్యక్తికి ఈ 8 మంది మీనుని చంపారని ఎలా తెలిసింది? ఆ వ్యక్తి పేరే బ్లాక్ కిల్లర్. మరి ఆ బ్లాక్ కిల్లర్ ఎవడు? మీను రేణిగుంటలో నివాసం ఉండేది.
తన ఇంటికి కొంత దూరంలోనే శ్రీ అనే వ్యక్తి ఉండేవాడు. శ్రీ అనే వ్యక్తి మీను యొక్క జూనియర్ క్లాస్మేట్. తనకి మీను అంటే చాలా ప్రేమ. తన బిహేవియర్, హెల్పింగ్ మైండ్ అంటే శ్రీకి చాలా ఇష్టం. ఈ విషయం శ్రీ ఎన్నోసార్లు మీనుకి చెప్పాలని ట్రై చేస్తాడు, కానీ కుదరలేదు. మీనుకు కూడా తెలీదు తనని శ్రీ అనే వ్యక్తి ప్రేమిస్తాడని. శ్రీ చాలాసార్లు మీనుకి తన లవ్ విషయం చెబుదామని అనుకుంటాడు. బట్ శ్రీ కేవలం ఒక కంపెనీలో ఒక నార్మల్ మిషన్ ఆపరేటర్. తన స్టేటస్కి నేను సరిపోనని శ్రీ ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉండేవాడు. కానీ అప్పుడే శ్రీకి తెలిసింది మీను లోకేష్ అనే అబ్బాయిని ప్రేమిస్తుందని. ఇది విన్నాక శ్రీ కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఇక మీనుని మర్చిపోవాలని తను కూడా ఫారెన్కి వెళ్ళిపోతాడు. తను ఫారెన్లో ఉండగా మీను చనిపోయిందని తెలుస్తుంది. మీనుకి డ్రగ్స్ అలవాటు లేదని శ్రీకి బాగా తెలుసు. ఖచ్చితంగా దీని వెనకాల ఇంకేదో సీక్రెట్ ఉందని గ్రహించి శ్రీ తిరిగి ఇండియాకి వస్తాడు. శ్రీ సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే శ్రీకి తెలిసింది మీనును చంపింది ఈ 8 మందే అని. దాంతో శ్రీ వీళ్ళకి కోర్టు శిక్ష విధించకపోయినా నేను విధిస్తానని ఒక మిషన్ని స్టార్ట్ చేస్తాడు. ఈ మిషన్కి శ్రీ పెట్టుకున్న పేరే ద బ్లాక్ కిల్లర్. ఎస్, శ్రీయే ఆ బ్లాక్ కిల్లర్. అలా శ్రీ ఒక్కొక్కరిని చంపడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ప్రీతిని టార్గెట్ చేశాడు. ప్రీతికి మెయిల్ ద్వారా గేమ్ టాస్క్ని ఇచ్చి తన చేతులతోనే స్మాల్ లిథియం బ్యాటరీస్ని మింగించేటట్లు చేసి తనని చంపేశాడు. ఆ తర్వాత దివాకర్కి టీటీఎన్ కంటే 4 times పవర్ ఉన్న పౌడర్ని ఇచ్చి చంపేస్తాడు. వీళ్ళిద్దరి చావు సస్పిషియస్గా ఉందని కిరణ్ తెలుసుకొని డాక్టర్ సీనుతో ఈ విషయం గురించి మాట్లాడాలని ఆ రాత్రి హాస్పిటల్కి వస్తాడు. అప్పుడే శ్రీ తనని ఒక ఇంజెక్షన్ ద్వారా మత్తులోకి పంపించి ఆ టన్నల్లో కట్టేసి తనను కూడా చంపేస్తాడు. డాక్టర్ సీనుని పాయిజన్ ఇంజెక్షన్ ద్వారా చంపేస్తాడు. లాయర్ శంకర్ని ఆ గోవా బీచ్లో పాయిజన్ పఫర్ ఫిష్ని పెట్టి చంపేస్తాడు. విజయ్ని కిడ్నాప్ చేసి ఐలాండ్కి తీసుకెళ్ళి చంపేస్తాడు. విక్కీని ముక్కలు ముక్కలుగా నరికి తన బాడీ పార్ట్స్ని ఫర్నిచర్స్లో పెట్టి చంపేస్తాడు. ఫైనల్గా ప్రతాప్ని పాయిజన్ లెటర్ ద్వారా చంపేస్తాడు. అలా తను ప్రాణంగా ప్రేమించిన మీనుని అన్యాయంగా చంపిన వీళ్ళందరినీ శ్రీ చంపి మీను ఆత్మకి శాంతి చేశాడు. ఇప్పుడు ఈ విషయం అంతా శ్రీ ఆ లెటర్లో రాసి మాధవ్కి పంపిస్తాడు. శ్రీ ప్రతి మనిషిని చంపిన తర్వాత లెటర్స్ని ఎందుకు పెట్టేవాడంటే శ్రీకి ఇండియాలో ఉన్న ఈ 7 మంది అడ్రస్సే తెలుసు. ప్రతాప్ అమెరికాలో ఉన్నాడని, ఎలాగైనా తన ఇండియాకి రంపించాలనే మాధవ్ని ఒక ఎరగా వాడుకున్నాడు. ఇప్పుడు ఈ లెటర్ని చదివిన మాధవ్ శ్రీ చేసింది కరెక్టే అని తన వైపు నుండి ఆలోచించాడు. ఆ ప్రజలకి ఆ బ్లాక్ కిల్లర్ ఎవడని లాస్ట్ వరకు తెలియలేదు. ఇంకా ఆ బ్లాక్ కిల్లర్ ఎవరిని చంపడని మాధవ్తో పాటు ప్రజలు కూడా అనుకుంటారు. కానీ 2026 జనవరి ఇండియాలో నుండి ఒక ఫ్లైట్ థాయిలాండ్కి వెళ్తూ ఉండగా సడన్గా ఏమైందో తెలియదు. ఆ ఫ్లైట్ ఒక సముద్రంలో క్రాష్ అయ్యి ఆ ఫ్లైట్లో ఉండే వాళ్ళంతా చనిపోయారు. ఫోరెన్సిక్ టీం ఆ ఫ్లైట్ దేనివల్ల క్రాష్ అయిందని పరిశీలిస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఒక వింత మెటల్ బాక్స్ కనిపిస్తుంది. ఫ్లైట్ అంతా పీస్ అయినా ఆ బాక్స్కి మాత్రం ఏం జరగలేదు. ఇదేదో వింతలా ఉందని ఫోరెన్సిక్ టీం వాళ్ళు ఆ బాక్స్ని ఓపెన్ చేస్తారు. అందులో ఒక కార్డు ఉంటుంది. ఆ కార్డులో ఒక సెంటెన్స్ ఉంటుంది. ఆ సెంటెన్స్ని చదివిన అందరికీ పెద్ద షాక్. ఆ సెంటెన్స్ ఏంటంటే, కార్డ్ 1, 41 పీపుల్స్ ఈజ్ డెడ్, పెండింగ్ సమ్ మోర్ పీపుల్స్, wait for my comeback from the Sri Black Killer.